ఓరుగల్లును వాన ముంచెత్తింది. కుండపోత వర్షం అతలాకుతలం చేసింది. భారీ వర్షానికి వరంగల్ ఖమ్మం రహదారిపై వరద నీరు ప్రవహిస్తుంది. ఐనవోలు మండలం పందిని గ్రామం వద్ద రోడ్డుపై వరద ఉధృతంగా వెళ్తుంది. దీంతో ఆ రోడ్డులో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మోంతా తుఫాన్ కారణంగా హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి పత్తి పంటలు తడిసి ముద్దయ్యాయి. ఇక రామ్శెట్టి దేవేందర్ బక్కిరెడ్డి అనే రైతుల పంట చేలల్లోకి వరద నీరు చేరటంతో వరి దెబ్బతింది. చేతికొచ్చే సమయానికి అకాల వర్షాల కారణంగా నష్టం కలగటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో జనగామ జిల్లా పాలకుర్తి కొడకండ్ల దేవురుప్పల మండల కేంద్రాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో చెరువులు వాగులు పొంగి పొర్లాయి. పాలకుర్తి దేవురుప్పల మండల కేంద్రాల్లో వరద ప్రభావంతో అక్కడక్కడ రోడ్లు కల్వర్టులు తెగిపోవడంతో కొన్ని గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. అటు ఐకేపీ కేంద్రాల్లో ఆరపోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. పాలకుర్తి మండలం ముత్తారం గ్రామ వాగు ఉప్పొంగడంతో 200 ఎకరాల వరి చేను నేట మునిగింది. రైట్, ఇక తుఫాన్ వర్షంతో వరంగల్లో కురిసిన వర్షాలకు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఊరు చెరువు మత్తడి వస్తుంది. అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, మనం చూస్తున్నాం ఇప్పటికే వరంగల్ వ్యాప్తంగా నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి వరంగల్ రోడ్లన్నీ జలమయమైపోవడం, అక్కడున్న సబ్ స్టేషన్స్ అన్ని, రైల్వే స్టేషన్స్ అన్ని కూడా నీటి మునగడం మనం నిన్నటి నుండి చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? ఇక పునరావాస కేంద్రాలు కానీ లేదంటే అక్కడున్న సహాయక చర్యలు కానీ ఏ విధంగా కొనసాగుతున్నాయి అనుకోవచ్చు? రత్న, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా భారీ వర్షాలు కురవడం జరిగింది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి. అయితే ఇందులో భాగంగానే హన్మకొండకు సంబంధించి హన్మకొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులన్నీ కూడా మత్తడి పారాయని చెప్పాలి. ప్రస్తుతం మనం ఆ ఊర చెరువుకు సంబంధించి, అదేవిధంగా వడ్డేపల్లి చెరువుకు సంబంధించి లింకప్ ఏరియాలో అయితే ఉన్నాము. ముఖ్యంగా ఇటు సోమిడి చెరువు కావచ్చు, వడ్డేపల్లి చెరువు కావచ్చు, ఊర చెరువు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే మత్తడి పారుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ చెరువు నుంచే ఈ వాటర్ అంతా కూడా ఓవర్ఫ్లో అయ్యి ఆ తర్వాత హన్మకొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాలలోకైతే ప్రజెంట్ ఆ ముంపు ప్రాంతాలన్నిటికి కూడా నీరు చేరుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ ప్రధాన కారణం ఈ చెరువులన్నీ కూడా ఎంక్రోచ్మెంట్ గురి కావడం, ఆ తర్వాత మత్తడికి లోన్ అవ్వడం, ఆ తర్వాత వర్షం నీరంతా, వరద నీరంతా కూడా ఇళ్లలోకి చేరుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. హంటర్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా మిగిలిన కాలనీలకు సంబంధించి కావచ్చు, ప్రజెంట్ అయితే ముంపుకు గురైన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఈ చెరువు మత్తడి పారడం, ఆ తర్వాత ముందుగా ఆలోచిస్తే భద్రకాళికి సంబంధించిన చెరువు కూడా ఒక కారణం అని చెప్పాలి. భద్రకాళి టెంపుల్కి సంబంధించిన చెరువు, ఆ చెరువు మొత్తం కూడా ఎంక్రోచ్మెంట్కి గురి కావడం, ఆ తర్వాత కట్టడాలు అనేవి ఏర్పడిన తర్వాత అక్కడ వర్షం కురవడం, ఆ తర్వాత ఆ వర్షం అంతా కూడా ఎక్కడ నిలవలేని పరిస్థితి, ఆ నిలవాల్సిన పరిస్థితి ఉండాల్సిన చెరువు కాస్త ప్రజెంట్ ఎంక్రోచ్మెంట్కి గురవడంతో ఆ వరద నీరంతా కూడా, వర్షం నీరంతా కూడా హన్మకొండ జిల్లాకు సంబంధించి ప్రాంతాలన్నింటికి కూడా చేరాయని చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊర చెరువు కావచ్చు, వడ్డేపల్లి సంబంధించిన చెరువు కావచ్చు, అదేవిధంగా సోమిడి చెరువు కావచ్చు, ఇవన్నీ కూడా మత్తడి పారడం, ఆ మత్తడి పారిన చెరువు అంతా నీరంతా కూడా ప్రజెంట్ అయితే ఇళ్లలోకి చేరుతున్న కాలనీలలోకి చేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురవడం, ఆ భారీ వర్షం కారణంగా ఇళ్లలోకి నీరు చేరడం, కాలనీలలోకి నీరు చేరడం, ఆ తర్వాత రోడ్లపైకి కూడా నీరు చేరిన సిచ్యువేషన్ మనం చూసాం. అయితే నిన్న రాత్రి నుంచి కూడా వర్షం అనేది తగ్గుముఖం పట్టింది. కానీ వరద నీరు అనేది మాత్రం, వరద ముంపు అనేది మాత్రం కంటిన్యూ అవుతూనే వస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఇటు సోమిడి చెరువు నుంచి వస్తున్న నీరు కావచ్చు, వరద నీరు కావచ్చు, ఆ తర్వాత ఊర చెరువుకి ఆ నీరు చేరడం, ఇంటర్లింక్ అవుతూ వడ్డేపల్లి చెరువుకి చేరడం, ఈ 3 చెరువులు ఈ మత్తడి చెందిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా ఇళ్లలోకి చేరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీరు విజువల్స్లో గమనిస్తే ఓవర్ఫ్లో అనేది ఎంత ఎఫెక్టివ్గా కనిపిస్తుంది, ఓవర్ఫ్లో అనేది ఎంత ఎఫెక్టివ్గా పారుతుంది అనేది కూడా మనం గమనించవచ్చు. ఈ ఓవర్ఫ్లో అనేది ప్రజెంట్ ఎక్కువగా అవ్వడంతో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్థానికంగా అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలలోకి అయితే నీరు చేరుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వరద నీరంతా కూడా ఇళ్లలోకి చేరడం,
ఆ ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు ప్రజెంట్ అయితే తడిసి ముద్దాయని చెప్పాలి. ముఖ్యంగా హన్మకొండ జిల్లా మొత్తం కూడా ప్రజెంట్ జల దిగ్బంధంలో ఉందని చెప్పాలి. రాకపోకలన్నీ కూడా ఎటు వెళ్ళినా కూడా రాకపోకలన్నీ కూడా స్తంభించాయని చెప్పాలి. అంటే నిన్న రాత్రి సమయంలో వరకు కూడా వర్షం కురవడం, ఆ తర్వాత రాకపోకలకు సంబంధించి రోడ్డుపైకే నీరు చేరడం, తర్వాత వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి. ఆ తర్వాత రోడ్లపైకి వచ్చిన నీరు మొత్తం కూడా వరద నీరు అంతా కూడా ఇళ్లలోకి చేరిన పరిస్థితి. అంటే ఇటు భద్రకాళి టెంపుల్కి సంబంధించిన చెరువు మొత్తం కూడా ఎంక్రోచ్మెంట్ అవ్వడం, అక్కడ కట్టడాలు అయిన తర్వాత ఆ వాటర్ ఫ్లో అనేది ఇళ్లలోకి చేరడం, రోడ్లపైకి చేరిన తర్వాత ఇక్కడ మత్తడికి సంబంధించి వడ్డపల్లికి సంబంధించి కావచ్చు, బోర చెరువు కావచ్చు, సోమిడి చెరువు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే మత్తడి పారుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఆ ఓవర్ఫ్లో అనేది కంటిన్యూగా ఉదయం నుంచి కూడా ఫ్లో అనేది కంటిన్యూ అవుతూనే వస్తుంది. ఆ కంటిన్యూ అవుతున్న ఓవర్ఫ్లో మొత్తం కూడా ప్రజెంట్ ఇళ్లలోకి చేరుతున్న పరిస్థితి. చుట్టుపక్కల ఉన్న స్థానికంగా ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా ప్రజెంట్ నీటమయమయ్యాయని చెప్పాలి, నీట మునిగిన పరిస్థితి అని చెప్పాలి. ఇందులో భాగంగానే అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, అంటే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కూడా దీనికి సంబంధించి స్పందించి అప్రమత్తమై ప్రజెంట్ డిఆర్ఎఫ్ సిబ్బందితోని, అధికారులతోని, మున్సిపాలిటీ సిబ్బందితోనైతే సహాయక చర్యలు చేపడుతున్నారని చెప్పాలి. అందులో భాగంగానే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 10 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి నిన్నటి నుంచి కూడా ఈ సహాయక చర్యలు అనేవి చేస్తూనే వస్తున్నారని చెప్పాలి. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ముఖ్యంగా వరద ముంపుకి గురైనటువంటి నివాసాలకు సంబంధించి కావచ్చు, ఆ వ్యక్తులకు సంబంధించి కావచ్చు, వాళ్ళందరినీ కూడా ప్రజెంట్ అయితే సహాయక చర్యల్లో భాగంగా వాళ్ళందరినీ కూడా రక్షిస్తున్నారు, సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారని చెప్పాలి. రానున్న రోజుల్లో అంటే ముఖ్యంగా ఒకవేళ వర్షం పడినా కూడా వర్షానికి తగ్గట్టుగా, వరదల ముంపులకు తగ్గట్టుగా ప్రజెంట్ అయితే చర్యలు కొనసాగుతున్నాయని చెప్పాలి. సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలపడంతో ఇప్పటికే ఈ వరద ముంపు అనేది కంటిన్యూ అవుతూనే వస్తుంది. నిన్నటి నుంచి కూడా, అంటే ఉదయం ఎప్పుడైతే వర్షం స్టార్ట్ అయిందో, ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయిన వర్షం కంటిన్యూగా ఎక్కడ గ్యాప్ లేకుండా, ఎడతెరిపి లేకుండా రాత్రి వరకు కూడా వర్షం పడడం, ఆ దాదాపు 41 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవడం ఉమ్మడి వరంగల్ జిల్లానంటిని కూడా జల దిగ్బంధం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే హన్మకొండకు సంబంధించి కూడా అన్ని చెరువులు కూడా మత్తడి పారాయని చెప్పాలి. మత్తడి పారిన నేపథ్యంలోనే ఈ వర్షపు నీరంతా, వరద నీరంతా కూడా ఇళ్లలోకి వచ్చిన సిచ్యువేషన్. ముఖ్యంగా ఈ చెరువులన్నీ కూడా నేరోగా అయినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా ఇల్లులు అనేవి ఈ కట్టల మీద కట్టుకుంటూ, ఆ తర్వాత ఎంక్రోచ్మెంట్లో కూడా కట్టుకుంటూ వచ్చారన్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ వర్షం నీరు, వరద నీరు ఎటుపోవాలో తెలియక ఇళ్లలోకి చేరిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీరు చూస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఉదయం నుంచి కూడా ఇదే ఫ్లో అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికీ కూడా అది తగ్గుముఖం పట్టని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ ఫ్లో అనేది ఇంకా కంటిన్యూ అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే వరద ముంపు ప్రాంతాలకు సంబంధించి అధికారులు అప్రమత్తమై డిఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల సహాయంతో, అదేవిధంగా ట్రాక్టర్ల సహాయంతో ఇప్పటికే ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్ళందరినీ కూడా సహాయక చర్యల్లో భాగంగా బయటికి తీయడం జరిగింది. సురక్షిత ప్రాంతాలకి, పునరావాస కేంద్రాలకు కూడా తరలించిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ముఖ్యంగా అనిల్, నిన్నటి నుంచి అక్కడ వరంగల్ అలాగే హనుమకొండలో భారీగా వరద కానీ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో కరెంటును కూడా స్తంభింపు చేసినట్లు మనం చూస్తున్నాం. కరెంట్ లేక అఖాతంలో ఉన్నారు వరంగల్ ప్రజలందరూ కూడా. నిన్నటి నుంచి స్కూల్స్కి సెలవు ఇచ్చారు. ఒక పక్కన సబ్ స్టేషన్స్ కూడా అక్కడ వరదలో చిక్కుకున్న పరిస్థితిని కూడా నిన్నంతా మనం చూసాం. అయితే రెడ్ అలర్ట్ని జారీ చేసిన క్రమంలో ఇంకా ఎప్పటి వరకు వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది? ప్రస్తుతానికి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఇంకా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ఈ వరద అనేది కంటిన్యూ అవుతుంది. దీన్ని ఎంత త్వరగా క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? యశ్రత్న, కొద్దిసేపటి క్రితమే మనతోటి కలెక్టర్ కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు మాత్రం వాతావరణ శాఖ తెలిపినట్టుగా హన్మకొండ జిల్లాకు సంబంధించి కావచ్చు, వరంగల్కి సంబంధించి కావచ్చు ఎలాంటి రెడ్ అలర్ట్ అయితే లేదని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. కాబట్టి ఇప్పటివరకు అయితే ఎలాంటి వర్ష సూచన లేదన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ మొత్తం కూడా, అంటే వరద నీరుకు సంబంధించి ప్రజెంట్ అయితే ఈ ఫ్లో అనేది కొనసాగుతుంది. ముంపుకు గురైన వరదలకు సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించిన వాటిలోనే ప్రజెంట్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పేసి మాత్రం తెలపడం జరిగింది. ఇటు వాతావరణ శాఖకు సంబంధించి కావచ్చు, ఇటు అధికారులకు సంబంధించి కావచ్చు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఇంకా కరెంటు విషయానికి వస్తే నిన్న రాత్రి వరకు కూడా కురిసిన వర్షానికి చాలా వరకు కూడా అన్ని కాలనీలలో కరెంట్ అనేది లేదు అని చెప్పాలి. అయితే రాత్రి సమయంలో సీఎండీ కూడా అప్రమత్తమయ్యాడు. దానికి సంబంధించి పరిశీలించి వెంటనే అప్రమత్తమైన తర్వాత చర్యలు తీసుకున్నాడు. ప్రజెంట్ కరెంటు కూడా పునరుద్ధరించారని చెప్పాలి. అందులో భాగంగానే ప్రజెంట్ కరెంటుకి కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదని చెప్పాలి. అదేవిధంగా పిల్లలకి మాత్రం వర్ష సూచన నేపథ్యంలో, అంటే నిన్నటి వరకు కూడా మనకి మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా భారీ వర్ష సూచన నేపథ్యంలో అదేవిధంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లాల వ్యవధిగా ఎక్కడైతే అలర్ట్లు ఉన్నాయో అలర్ట్లో భాగంగా హన్మకొండ జిల్లాకి, అదేవిధంగా
వరంగల్ జిల్లాకు కూడా స్కూల్ పిల్లలకి సంబంధించి స్కూల్ విద్యార్థులకి అయితే స్కూల్స్కి అయితే సెలవులు ఇవ్వడం జరిగింది, సెలవులను అయితే ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రెజెంట్ మాత్రం ఎలాంటి వర్ష సూచన అయితే లేదని చెప్పాలి. కానీ ఈ వరద సంబంధించి మాత్రం వరద ముంపు అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే చెరువులకు సంబంధించి మత్తడి పారుతుందో ఎగువన కురిసిన వర్షం కారణంగా ఎగువ కురిసిన వర్షం అంతా కూడా చెరువులకు వస్తున్నాయి. ఆ చెరువు అంతా కూడా మత్తడి పారడం, ఆ మత్తడి పారిన అనంతరం దానికి సంబంధించి వాటర్ అంతా కూడా ప్రెజెంట్ వరద నీరు అంతా కూడా ఇళ్లలోకి చేరిపోతున్న పరిస్థితి, మా కాలనీలలోకి చేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఉదయం నుంచి కూడా సహాయక చర్యలు అంటే రాత్రి కురిసిన వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయం నుంచి కూడా సహాయక చర్యలు అయితే అధికారులు చేపడుతున్నారని చెప్పాలి. ఇప్పటికే డిఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, అందరూ కూడా అప్రమత్తమై ప్రతి ఒక్కరిని కూడా ముంపుకు గురైన వాళ్ళందరినీ కూడా సహాయక చర్యలతో భాగంగా పునరావాస కేంద్రాలకు అయితే తరలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ అనిల్.